యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న మాజీ మంత్రివర్యులు మోత్కుపల్లి నరసింహులు. అనంతరం వారు పలు కామెంట్స్ చేశారు. ఆలేరు ప్రజల అభిమానం ఎప్పటికీ మర్చిపోను. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను. తెలంగాణలో ఉచిత బస్సు తప్ప పథకాలు ఏమీ అమలు కాలేదు. దేవుడి దీవెనలు, ఎన్టీఆర్ ఆశీస్సులతో రాజకీయంగా ఎదిగాను. ఆలేరు అసెంబ్లీలో గతంలో భిక్షమయ్య గౌడ్, ఇటీవల ఎన్నికల్లో బీర్ల ఐలయ్యకు సహకరించాను. అసెంబ్లీ, పార్లమెంట్ టికెట్ రాకపోవడానికి కారణం నేను నీతికి నిజాయితీగా ఉన్నందుకే. 10 కోట్లు ఉంటే నాకు మొన్న టికెట్ వచ్చేది. రావి నారాయణరెడ్డి, ఆరుంట్ల దంపతులుగా నీతి నిజాయితీగా బతికినట్టు నేను బతుకుతున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో నాకు పేరున్నా కాంగ్రెస్ పార్టీలో నాకు టికెట్ రాలేదు. నా రాజకీయ జీవితంలో ఎక్కడా భూ కబ్జాలు చేయలేదు, అవినీతికి పాల్పడలేదు. ఇప్పటికీ నాకు యాదగిరిగుట్ట పట్టణంలో గజం భూమి కూడా లేదు. నా హయాంలో యాదాద్రి కొండపైన 4వ తరగతి ఉద్యోగులను పెట్టించి వారికి అండగా నిలిచాను. ప్రజల యందు వర్ధిల్లువాడు రాజకీయాలకు పనికిరాడు. కోట్లు సంపాదించినవాడు రాజకీయంగా పదవుల్లో ఉంటున్నారు. బతుకున్నంత వరకు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటాను. మాదిగ కులంలో 80 లక్షల మంది ఉంటే కాంగ్రెస్ ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వలేదు. పరిపాలించేవాడు ఫ్యూడలిజానికి నిదర్శనం. రాష్ట్రంలో 11 జనరల్ సీట్లు అయితే ఒకే సామాజిక వర్గానికి అధికం సీట్లు ఇచ్చారు. ఒక్క కులానికే సీట్లు, పదవులు ఇస్తామంటే బడుగు బలహీన వర్గాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. చరిత్రలో ఎప్పుడైనా అధికారంలో ఉన్న కులమే బాగుపడుతోంది. అధికారంలో లేని కులం అక్కడే ఉంటుంది. కోట్లు సంపాదించుకోవడానికి అధికారమా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీని బతికించాలని చేరాను. 6 నెలల్లో 8 సీట్లు కోల్పోవడం బాధాకరం. పార్టీకి మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. నిరుద్యోగ యువతను ఆదుకోవాల్సింది పోయి ముళ్ల కంచెలు వేసి కొడుతున్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ఈ ప్రభుత్వం వ్యవహరించవద్దు. నాయకత్వం ప్రజల పక్షమై ఉండాలని కోరుకుంటున్నాను. సీఎం చంద్రబాబుతో సమానంగా పవన్ కళ్యాణ్ ఫోటో పెట్టాలని అక్కడి ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి సమానంగా దళితుడైన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఫోటో పెట్టాలని డిమాండ్ చేస్తున్నా. తెలంగాణలో ఉన్న రెడ్డి నాయకత్వాలు నన్ను దగ్గరికి రానివ్వలేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల దయ వల్ల, ప్రజల ప్రేమ వల్లనే నేను ఎదుర్కొన్న విషయాన్ని కొన్ని సందర్భానికి తెలియజేస్తా ఉన్నా. ఒక సందర్భంలో ఏ టికెట్ లేకపోయినా మరి ఇండిపెండెంట్గా కూడా గెలిపించినటువంటి ఘనత ఆలేరు ప్రజలదే అని కూడా మరొకసారి సందర్భంగా మాట్లాడుతున్నాను. చూడండి, ఇవాళ నేను ఎవ్వరికి కూడా కనీస ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇవ్వలేదు. ఇలా వందలాది మంది ఇలా వచ్చి ఇలా నన్ను ఆశీర్వదించారంటే ఇంకా కూడా నా మీద ఏ రకమైన అనుమానంతో అర్థం చేసుకోవచ్చని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లక్ష్మీనరసింహస్వామి ఆశీర్వాదం వల్ల, దేవుని దయ వల్ల, ఆనాడు ఎన్టీ రామారావు గారి ఆశీర్వాదం వల్ల ఇవాళ ప్రజల మధ్యలో బతికేటువంటి అవకాశం నాకు దొరికిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇకపోతే రాజకీయాల్లో ఎంతోమందికి సాయం చేశాను. ఎంతోమందికి బడుగు బలహీన వర్గాల నాయకత్వాన్ని పెంచడానికి నేను ఎన్నో రకాలుగా కృషి చేశాను. దాంట్లో ఫలితంగానే ఒక కాలంలో ముఖ్యమైన ఉన్న ఐడయ్య గారికి కూడా సపోర్ట్ చేశాను. దురదృష్టం ఏంటంటే నేను చేసిన సహాయం, నాకున్న శక్తిని అంతా కూడా వాస్తవంగా దారపోసి గెలిపించినటువంటి పరిస్థితి మీకు తెలుసు. నాకే అభ్యంతరం లేదు. బతికినంత కాలం ఏదోళ్ళ కోసమే బతకాలి కాబట్టి మరి ఇవాళ ఆ రకంగానే ముందుకు పోతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. సరే, దురదృష్టం మొన్న జరిగిన ఎన్నికల్లో నాకు అసెంబ్లీ టికెట్ రాలేదు, పార్లమెంట్ టికెట్ రాలేదు. కారణం, నేను ఈ రాష్ట్రంలో ఎవరున్నారో లేరో నాకు తెలియదు, కానీ ఒక నీతికి నిజాయితీకి మారుపేరుగా నేను బతికాను. రాజకీయాల్లో ఎట్లా ఉంటే లీడర్ అంటే ఏమిటో చూపించాను. లంచాలు లేకుండా, భైరవీలు లేకుండా, భూ కబ్జాలు లేకుండా పేదల కోసమే బతికాను. పేదల ప్రేమనే పొందాలనేది నా కోరిక తప్ప డబ్బు మీద నాకెన్నడూ ఆశ లేదు. నిన్న వాస్తవంగా నిన్న 10 కోట్లు ఉంటే నాకు టికెట్ వచ్చింది. ఇవాళ కోట్ల కాలం వచ్చింది. ఒక కాలంలో నీతి కాలం ఉండే. ఇవాళ కోట్లు ఎవడుకుంటే వానికే టికెట్. కోట్లు ఎందుకు సంపాదించలేదంటే నీతి కలిగినటువంటి మన ప్రాంతం,
ఆవిడ రామచంద్రారెడ్డి, కమలాదేవి, ముఖ్యంగా రావి నారాయణ రెడ్డి గారు పోరాట వీరులు పుట్టిన గడ్డ ఇది. ఈ గడ్డ మీద నీతి కలిగిన ఒక దళితుడిగా బతకాలనేది నా కోరిక. ఎన్టీ రామారావు గారు కూడా నిజాయితీగా బతకాలి, నీతిగా బతకాలి, రాజకీయాల్లో దళితులు పైకి రావాలని చెప్పినటువంటి మాటని ఎన్నడూ మర్చిపోలేదు. కాబట్టి ఇవాళ ఏదేమైనా నీతిని ముంగట పెట్టి నేను నడుస్తూ వస్తున్నా. కానీ నాకు టికెట్ రాలేదంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నా పేరుంది, తెలంగాణ మొత్తం రాష్ట్రం అంతా నాకు పేరుంది. తెలంగాణ జిల్లాలోనే కాదు, నల్గొండ జిల్లాలో ఏ మూల పోయినా 10,000 ఓట్లు తెచ్చే శక్తి ఉంది. అయినా నాకు టికెట్ రాదు. నేను లంచగొండిని కాదు, భూ కబ్జాదారుని కాదు. అది మైనస్ పాయింట్ నాకు. ఇప్పుడు నేను యాదగిరి గుట్టలో కూర్చున్నా, అర్ధగజం భూమి లేదు నాకు, అర్ధగజం భూమి లేదు. ఇవాళ 5 కోట్లు ఆగింది. నేను 500కే ఎకరం తీసుకునేటువంటి కాలం అది. ఎకరానికి 500 నేను ఎమ్మెల్యే అయినాడు. ఇవాళ 5 కోట్లు అయిండొచ్చు బహుశా, నాకు తెలిసి ఎకరానికి ఇక్కడ. అయినా ఇది మన ఒక అర్ధగజం భూమి లేదు నాకు. ఎంతోమంది పైన ఉద్యోగాలు పెట్టించా, ఎంతోమంది ఉద్యోగాలు పెట్టించా. ఇప్పుడు లోపల పూజారులు అంటా ఉన్నారు. ఒక ఆయన రేపు రిటైర్ అవుతా ఉన్నాడు నెక్స్ట్ ఈ మంత్ ఎండింగ్లో. పూజారు అంటా ఉన్నాడు, మీరు ఆ రోజు రాత్రి 10:30కు నిలబడి మా ఆర్డర్ ఇచ్చేదాకా మీరు ఇక్కడి నుంచి పోలేదు సార్, ఇవాళ మేము రిటైర్మెంట్కి వచ్చామని చెప్తా ఉన్నాం. నాకు హృదయం నిండిపోయి, పనిచేసిన వానికి గౌరవం చాలు. ఆ పూజారులు చెప్తుంటే నేను ఆశ్చర్యపోయినా. అంటే ఇంకా గుర్తున్నదా మీకు అని అడిగాను. కాలమే గుర్తులేని కాలం. అయినా బ్రాహ్మణులు, పూజారులు వాళ్ళకు గుర్తుండమే కాదు కాక వాళ్ళు ఎంతో ఆనందంగా చెప్తా ఉన్నారు తప్ప మరొకటి కాదు. ఏది ఏమైనా ప్రజల యందు వర్ధిల్లువాడు రాజకీయాల్లో పనికిరాని కాలం వచ్చింది. ప్రజలలో లేనివాడు, కోట్లుంటే చాలు వాడు ఇవాళ రాజకీయాల్లో ఉంటున్నారు. ఓట్లకు విలువందే తప్ప ప్రజలకు సేవ చేసిన వాడికి విలువ లేకపోవడం దురదృష్టకరం, బాధాకరం అని కూడా ఈ సందర్భంగా. కాబట్టి ఏది ఏమైనా నా జీవితం మొత్తం కూడా నాకు 70 సంవత్సరాలు వచ్చినాయి. 70 సంవత్సరాలు వచ్చినాయి. ఇంకెంతకాలం బతకనో నాకు తెలియదు, కానీ బతికినంత కాలం మాత్రం ఆలేరు ప్రజల కోసం, రాష్ట్రంలో ఉన్న బడుగు బలహీన వర్గాల కోసం నా గొంతుని నేను ఎప్పుడూ దాన్ని మూసేయదలుచుకోలేదు. చాలామంది అంటా ఉన్నారు, అరే ఏమైతే నీకెందుకు, నువ్వెందుకు మాట్లాడాలంటే. మరి నేను మాట్లాడకపోతే ఎవరు మాట్లాడితే నేను ఊరుకుందాం. నిన్న మీరు చూశారు, సీనియర్ మోస్ట్ దళితుడిగా మాదిగ కులంలో నాకు టికెట్ రాలేదు. ఓకే, నాకు రాకుండా రాపోయింది. మాదిగ కులంలో 80 లక్షల మంది ఉంటే కూడా ఒక్క టికెట్ రాలేదు. ఒక్క టికెట్కి అర్హత లేకుండా పోయింది. వేరేళ్ళకి ఇవ్వద్దని నేను అంటలే, కానీ రిజర్వేషన్లో మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి కులం మాదిగ కులం తెలంగాణలో. కానీ టికెట్ రాలే అంటే కూడా ఒక్క టికెట్ రాలేదు. ఒక్క టికెట్కి అర్హత లేకుండా పోయింది. వేరేళ్ళకి ఇవ్వద్దని నేను అంటలే, కానీ రిజర్వేషన్లో మెజారిటీ ప్రజలు ఉన్నటువంటి కులం మాదిగ కులం తెలంగాణలో. కానీ టికెట్ రాలే. మరి ఎందుకు రాలేదంటే పరిపాలించేవాడు నైజాన్ని బట్టి ఉంటుంది. ఇది ఫ్యూడలిజానికి నిదర్శనం. దీన్ని ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది. నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మనం మాట్లాడకపోతే మన మాట ఎవడినాడు, మాట్లాడేదే ముందుకు రావాలి. బీసీలకు 11 సీట్లు జనరల్ సీట్లు అయితే 7-8 సీట్లు ఒక్కటే సామాజిక వర్గానికి తీసుకున్నారు. అది కూడా పేద రేట్లు కాదు, పేద రేట్లు కాదు, బాగా 1000 కోట్లు, 2000 కోట్లు, 10,000 కోట్లు ఉన్నవాడికి అప్పటికప్పుడు టికెట్ ఇచ్చారు. కానీ నిజమైన కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో కూడా టికెట్లకు నోసుకోలేదు, ఏ కులమైనా కానీ. బీసీలలో ఒక్కడి అర్హత లేదా? గౌడ్స్ ఉన్నారు, ముదిరాజులు ఉన్నారు, గొల్ల కుర్మలు ఉన్నారు, పద్మశాలీలు ఉన్నారు, సాకలి మంగళూరు ఉన్నారు,
59 కులాలు ఉన్నాయి, 94 కులాలు ఉన్నాయి. ఇలా ఒకడన్నా అర్హుడు లేడా బీసీలలో? కేవలం ఒక కులానికే కంటపెట్టమంటే ఈ వ్యవస్థ ఎటు నడుస్తున్నదో అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీని విషయంలో బీసీ తమ్ములు కాలంలో చదువుకోలేదయా, ఇలా చదువుకున్నారు బీసీలంతా కూడా, చదువుకున్నారు ఎస్సీలంతా కూడా, చదువుకున్నారు ఎస్టీలంతా కూడా. అందరూ గొంతిప్పాల్సిందే, మాట్లాడవలసిందే. అధికారం ఉన్న కులమే బాగుపడుతుంది, అధికారం లేని కులం బాగుపడటం లేదు. కాబట్టి అన్ని కులాల్లో కూడా రిప్రజెంటేషన్ అసెంబ్లీ కానీ పార్లమెంట్లు కానీ ఉండాలి. ఉండాలంటే తిరగబడాలి, ఉండాలంటే అడగాలి. అడుగుతలేరు కాబట్టే గద్దలిగేసుకొని పోయినట్టు పోతా ఉన్నారు. గద్ద ఓడి పిల్లలు కొట్టుకుపోయినట్టు కొట్టుకుపోతా ఉన్నారు. వాళ్ళకి అధికారం అంటే కోర్టు సంపాదించుకోవడానికి అధికారం తప్ప ప్రజలకు సేవ చేయడానిక? ప్రజలకు సేవ చేయాలంటే కష్టాల్లో ఉన్నవాడు పార్లమెంట్కి పోతేనే మాట్లాడతాడు, కష్టాల్లో పోయినోడే అసెంబ్లీకి పోతే మాట్లాడతాడు. రిప్రజెంటేషన్ ఫ్రమ్ ఎవ్రీ క్యాస్ట్ ఉండాల్సిందే. ఇదంతా రాబోయే కాలంలో ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దానికనే కాంగ్రెస్ పార్టీలో వాస్తవంగా ఒక సీనియర్ నాయకుడిగా ఆ పార్టీని బతికించాలనే ఉద్దేశం కిందనే నేను పార్టీలో చేరా తప్ప మరొకటి కాదు. కానీ ఇవాళ చూస్తూ ఉన్నాం 8 సీట్లకే పార్లమెంట్ సీట్లకు వెళ్ళిపోవడం అంటే బాధగా. 6 నెలలు కాలే, 6 నెలల్లోనే 8 సీట్లకు వెళ్ళిపోయింది. 17 సీట్లు ఉంటే ఒక్క సీటు సరే ఓల్డ్ సీటు పోతే ఇంకా 16 సీట్లు కూడా గెలుచుకోవాల్సిన అవసరం ఉండే. 6 నెలల్లో ఇవాళ పడిపోయింది. ఈ అనేక కార్యక్రమాలు కూడా సక్రమంగా జరగటం లేదనేది ప్రజల యొక్క అభిప్రాయం. కాబట్టి ఇవన్నీ అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీద ఉన్నది. ఇది అమలు చేయాల్సింది, మంచి పేరు రావాలి పార్టీకి అని నేను కోరుకుంటా ఉన్నాను. పార్టీ వెళ్ళిపోవాలనేది నా ఉద్దేశం కాదు. కాబట్టి ఇవాళ అన్ని ఎన్నైతే ప్రామిసులు చేశారో ఇవాళ మెయిన్గా నిరుద్యోగ యువకులు రోడ్ల మీద పడి గుళ్ళ కంచె రెసికొడుతున్నారు పోలీసులు. ఇది ఎంతకాలం వరకు? పోయినసారి ప్రభుత్వాన్ని మార్చుకున్నది నిరుద్యోగ యువకులే. మరి ఆ యువకులనే ఇవాళ ఆ పిల్లలు ఏడుస్తూ ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు శాపం పెట్టరా? ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది గవర్నమెంట్ అంటే నిరుద్యోగ యువకులకు తల్లిదండ్రులు లాంటిది. తల్లిదండ్రి పాత్ర పోషించాల్సిన ప్రభుత్వం ఇవాళ పడేస్తంతా ఉన్నది. ఎంతోమంది యూట్యూబ్లలో చూస్తున్నా, కాళ్ళు మోపుతా, చేతులుండి కాళ్ళు మోపుతా, నా డేట్ మార్చమంటున్నారు. గ్రూప్ 2 కానీ డిఎస్సికి కానీ డిఎస్సి మెగా డిఎస్సి పెట్టమని చెప్తున్నారు. ఇవాళ పక్కనే ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 16,000 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయడానికి నిర్ణయం చేశారు 3 రోజుల్లో. 2 నెలల బకాయిలు ఉంటే పెన్షన్లు మరి మొత్తంగా కలిపి 7,000 రూపాయల పెన్షన్ అందరికి ఒక రోజుల్లో పంచిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. ఇసుక అంతా కూడా ఉచితంగానే తీసుకోమని చెప్తా ఉన్నాడు. పెన్షన్లు అన్నీ కూడా 2,000, 3,000 నుంచి 4,000 పెంచి కూడా అవన్నీ పంపిణీ చేస్తూనే ఉన్నాడు. నాయకుడిని బట్టి పరిపాలన ఉంటుందండి. నాయకత్వం అనేటువంటిది ప్రజల పక్షాన ఉండాలని నేను కోరుకుంటున్నా. కాబట్టి ఇవాళ మన ఇక్కడ దళితుడైనటువంటి బట్టి విక్రమార్క ఇక్కడ ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు. మరి ఆయన ఫోటో పెట్టాలని ఎందుకు ఈ ముఖ్యమంత్రి గారు ఆలోచించడం లేదో అర్థం కావటం లేదు. ఒక దళితుడిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నా, బట్టి విక్రమార్క పేరు కూడా, ఫోటో కూడా అన్ని ఆఫీసులలో ఉండాలి. కుల వివక్షకు తావు లేదు అనిపించుకోవాల్సిన బాధ్యత పార్టీ మీద ఉన్నది, ప్రభుత్వం మీద ఉన్నది. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి 5,000 రూపాయలు ఇవ్వాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నా. ఇక మిగతా అన్ని ప్రామిస్లన్నీ ఏ ఒక్కటి నెరవేరలే. ఒక్క బస్సు తప్ప ఏ ఒక్క ప్రామిస్ కూడా ఇప్పటిదాకా నెరవేరలే. కారణం ఏంటంటే పక్కనే ఉన్న ముఖ్యమంత్రి ఏమో అన్నయ్యని చేస్తూ ఉన్నాడు, ఈ పక్కనే ఉన్నటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఆలోచన లేదు ఇప్పటిదాకా. కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని
పేద ప్రజల కోసం ప్రభుత్వం ఉండాలని ఒక దళితుడిగా నేను కోరుకుంటా ఉన్నా. ఆ రకంగా ఉండాలని నేను కూడా మరొకసారి సందర్భంగా నేను కోరుకుంటాను. నమస్కారం.